అందరికీ నమస్కారం. మనిషి చేసే ప్రతి పని సమాజానికి ఉపయోగకరమే. పని చిన్నది పెద్దది అనే తేడా ఉండదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 93వ కథని చెప్పుకుందాం. కథ పేరు మేకు కొడితే ₹1,00,000. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక రీసెర్చి కంపెనీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు అందరూ ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు. కాసేపటి తర్వాత పడవలో ఉన్నట్టుండి నీళ్లు రావడం మొదలయ్యింది. అవి ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవరికీ తెలియదు. దానితో అందులోని వారందరూ కలిసి ఎవరైతే ఆ నీళ్ళని పడవలోకి రాకుండా ఆపుతారో వారికి ₹1,00,000 బహుమతిని ప్రకటించారు. అందరూ ప్రయత్నించి విఫలమయ్యారు. నీళ్లు ఎక్కువయ్యేసరికి అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చున్నారు. అప్పుడు అటుగా ఒక తెరచాప గల పడవను నడుపుకునే వ్యక్తి అది విని అక్కడకు వచ్చి, నేనేం చేయగలనో అది చేస్తాను, ఆ ₹1,00,000 నాకివ్వండి అని అడుగుతాడు. అప్పుడు అందరూ ప్రాణాల మీద ఆశతో సరే అంటారు. ఆ వ్యక్తి పడవ చుట్టూ తిరిగి పడవ కింది భాగంలో ఒక మేకు కొడతాడు. దాంతో నీళ్లు రావడం ఆగిపోతుంది. తనకు రావలసిన 1,00,000 ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు అందరూ కలిసి ఇంత చిన్న పనికి నీకు ₹1,00,000 ఇవ్వాలా అని అడుగుతారు. అతడు మేకు కొట్టినందుకు ₹2,000, అది ఎక్కడ కొట్టాలో తెలుసుకొని కొట్టినందుకు ₹98,000 ఇవ్వమని చెప్తాడు. కథలో శ్రమను గౌరవించడం గురించి తెలుసుకున్నాం. శ్రమకు ప్రతిఫలం ఇవ్వడంలో వెనకాడుతాం, తీసుకోవడంలో ముందుంటాం. మనం చేసిన పనిని పెద్దదిగా మాట్లాడుతాం. ఇంకొకరు చేసినప్పుడు అదెంత పని అంటాం. ఒక పెద్ద కార్యం జరగాలంటే దానికి కావలసిన చిన్న చిన్న పనులు చేసేవారు కూడా పెద్ద పనులు చేసేవారితో సమానం. పెళ్లిలో కెమెరామ్యాన్, మంగళ వాయిద్యాలు, క్యాటరింగ్, డెకరేషన్ ముఖ్యమైన పనులు అనుకొని లక్షల్లో చెల్లిస్తాం. కానీ పెళ్లి జరిపించే పురోహితుడి విషయంలో మాత్రం 10 సార్లు ఆలోచిస్తాం. అదెంత పని అన్నట్లు చిన్న విషయంగా చూస్తాము. కానీ పురోహితుడు లేని పెళ్లిని ఊహించగలమా? అసలు అది పెళ్లి అంటారా? మీ వాచ్మ్యాన్ చేసే పనులన్నింటినీ విలువను కట్టి ప్రతిఫలం ఉదారంగా ఇవ్వండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 93వ కథ సమాప్తం.